ఆత్మహత్య చేసుకున్న నవీన్ హెల్మెట్ లో మీ కొట్టు రసీదు ఉంది. ఎందుకు మొహం మారుతోంది? అలాంటిదేమీ లేదు సార్. చెప్పరా సార్, వాడు తెంచిన చైన్ తీసుకొచ్చి తాకట్టు పెడతాడు సార్. దానికి సగం డబ్బు ఇస్తాను సార్. సార్, ఆత్మహత్య చేసుకున్న నవీన్ ఓ చైన్లు తెంచి అక్యూజ్డ్ సార్. ఇంతవరకు డ్రగ్ చైన్ స్నాచింగ్ ఒకే గ్యాంగ్ చేసినట్టు నార్కాటిక్స్ ఏదైనా కేసు వచ్చిందా? లేదు సార్. క్రిస్టియానాకి ఫోన్ చేసి సిటీలో 10 years క్రైమ్ డేట్ అని వాట్సాప్ చేయను. చిన్నస్వామి సార్, మీరు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి, నేను వస్తాను. ఓకే సార్. హలో క్రిస్టియానా. సాటన్ స్లేవ్స్ యొక్క రూల్స్ మీరితే ఏం జరుగుతుందో ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈసారి గేమ్ జాగ్రత్తగా ఆడండి. ఓకే చీఫ్. రెడీ గో. minutes లో సిటీ క్రైమ్ డేటా అందుతుంది. గుడ్. బండెక్కు. సార్, కాసేపటి ముందు 45 చోట్ల స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు. అంటే ఎక్కడెక్కడ కెమెరాలు లేవో వాళ్ళకి తెలుసు. ఏఎల్ఎక్స్, బైక్స్, డ్రగ్స్, చైన్ స్నాచింగ్, వీటికి ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నట్టుంది. అర్జున్, సిటీ క్రైమ్ డేటా వచ్చేసింది. ఈ రోజు జరిగినట్టుగా ఒకే రోజు ఎక్కువ చైన్ స్నాచింగ్స్ ఎప్పుడైనా జరిగాయేమో చూడు. ఓకే, 5 minutes. జనవరి 18, 2021 40 స్నాచింగ్స్, ఫిబ్రవరి 16 56 స్నాచింగ్స్, మార్చ్ 24 60. అర్జున్, చివరి 5 సంవత్సరాల్లో తరచు జరిగింది. ప్రతి నెల 1 లేదా 2 సార్లు. ఇంచుమించు 4800 చైన్ స్నాచింగ్స్. అర్జున్, 15,000 ఉంది, 18,000 ఉంది, 20,000 ఉంది. సోఫియా, చైన్ స్నాచింగ్ జరిగిన డేస్ ని బ్లాక్ డేస్ అనుకుందాం. బ్లాక్ డేస్ కి ముందు వెనక ఏదైనా డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయేమో చూడు. ఓకే. అర్జున్, బ్లాక్ డేస్ కి ముందు లేదా వెనక మత్తు పదార్థాలకి సంబంధించిన 1300 కేసెస్ రికార్డ్ అయ్యాయి. అది మాత్రమే కాదు, 55 మర్డర్ కేసెస్ కూడా. మొత్తం కేసెస్ 6000 దాటిపోయాయి. వెంటనే 55 మర్డర్స్ రిజిస్టర్ అయిన పిఎస్ కి ఫోన్ చేసి అందులోనూ బైక్స్ కి సంబంధం ఉందన్నాడు. 1 town 3 town. Yes, this is Sophia from narcotics. జగన్, ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ ఇలాగబు. మీరు చెప్పిన మర్డర్ కేసులో బైక్ కి సంబంధం ఉంది. కానీ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారే. అర్జున్, బైక్స్ కి అన్ని కేసెస్ తోనూ సంబంధం ఉంది, కానీ అన్ని కేసెస్ లోనూ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారట. డబ్బిస్తే సరెండర్ అవడానికి 1000 మంది ఉన్నారు. వెంటనే ఏఎల్ఎక్స్ ఆఫీస్ కి ఫోన్ చేసి బ్లాక్ డేస్ కి ముందు ఒకే ఫోన్ నంబర్ తో ఎక్కువ బైక్స్ కొన్నారా అని చెక్ చేయి. యా. ఏఎల్ఎక్స్, 1 minute మేడం, చెక్ చేసి చెప్తాను. ఎలా మేడం? కరెక్ట్ గా చెప్తున్నారు. మీరు చెప్పే అన్ని డేట్స్ లోనూ ఒక్కోసారి ఒక్కో నంబర్ తో 8 to 10 బైక్స్ కొన్నారు. ప్రతి బ్లాక్ డే కి ముందు ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్ తో 8 to 10 బైక్స్ కొన్నారు. 5 ఏళ్లలో 600కి పైగా బైక్స్ కొన్నారు. ఈ బైక్స్ అన్నిటిని ఏం చేశారో తెలియట్లేదే. సోఫియా, వాట్ ఇఫ్ ఈ క్రైమ్స్ అన్ని ఒకే గ్యాంగ్ చేస్తుంటే ఆ గ్యాంగ్ ఎటువంటి గ్యాంగ్ అయి ఉంటుంది? ఊహించుకుంటేనే భయం వేస్తుంది అర్జున్. మా ఇంట్యూషన్ సేస్
This could be something big. గుడ్ మార్నింగ్ సార్. బా ఇంత ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం నేను ఇప్పటి వరకు చూడలేదు. మ్యాన్షన్ నుంచి కమిషనర్ ఆఫీస్కి వచ్చేలోగా సగం కేసుని పూర్తి చేసేసావు. మిమ్మల్ని మాత్రం వెంటనే కాన్ఫరెన్స్ హాల్కి రమ్మన్నారు. నువ్వెలా అంత స్ట్రాంగ్ గా ఒకే బైక్ గ్యాంగ్ 6,000 కేసులకు పైగా చేసుంటుందంటున్నావు? సార్, నేను రాత్రి ఒక అబ్బాయి డ్రగ్స్ తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు హెల్మెట్ లో ఓ తాకట్టు పెట్టిన రిసిప్ట్ దొరికింది. ఎంక్వైరీ చేస్తే అవి దొంగ నగలు. ఆ నగల్ని దొంగలించడానికి యూజ్ చేసిన బైక్ ఏఎల్ఎక్స్ లో కొన్నది. ఏఎల్ఎక్స్ లో ఎంక్వైరీ చేస్తే 5 ఏళ్లగా ఎన్నో సార్లు దొంగ ఫోన్ నంబర్ తో 600కు పైగా బైక్స్ కొన్నట్టు తెలిసింది సార్. ఎప్పుడెప్పుడు ఎక్కువ బైక్స్ కొన్నారో అప్పుడంతా చైన్ స్నాచింగ్, హత్యలు, మత్తు పదార్థాలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువగా జరిగాయి. ఒకే గ్యాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అందుకు ఛాన్సే లేదు. చైన్ తెంచేవాడు మర్డర్ చేయడు సార్. మర్డర్ అనేది సీరియస్ క్రైమ్. చైన్ తెంచడం చిన్న క్రైమ్. చైన్ తెంచడం చిన్న క్రైమ్ కాదు సార్. ఆడవాళ్ల మెళ్ళలో ఉన్న నగలు ఒట్టి అలంకారం కాదు, వాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టుకున్నది. రోడ్డు మీద నడిచి వెళుతూ చైన్ పోగొట్టుకునేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్లే. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా, భర్తకి ఉద్యోగం పోయినా, సడన్ గా హాస్పిటల్ ఖర్చులన్నా వాళ్ళని ఆదుకునేది ఆ నగలే. నగలు పెట్టుకోవడం ఆడవాళ్ల ఆశ మాత్రమే కాదు, అవసరం, కళ. ఆ కళని నాశనం చేయడం కూడా క్రైమే సార్. ఇదేనయ్యా నేను మన ఆఫీసర్స్ అందరికీ చెప్తున్నాను, ఒక్కడికి అర్థం కావట్లేదు. సార్, చైన్లు తెంచడానికి పోయి ఓ గ్యాంగ్ ఆర్గనైజ్డ్ గా చేసేంత డబ్బు ఏమొస్తుంది సార్? సార్, లాస్ట్ టైం ఈ బైక్ గ్యాంగ్ 45 చోట్ల 400 కాసులు తెంచారు. దాని వాల్యూ 1.25 కోటి. దొంగ నగలని సగం డబ్బు ఇచ్చిన 65 లక్షలు. 5 ఏళ్లలో 70 సార్లు చేశారు. 70 ఇంటూ 65 లక్షలు వేస్తే ఇంచుమించు 45 కోట్లు. మన రాష్ట్రంలో బ్యాంకులో కూడా ఇలాంటి దోపిడీ జరగలేదు సార్. ఇప్పుడేమంటావు? ఏదో ఒక గ్యాంగ్ ఏ లక్షల బైక్ కొని మత్తు పదార్థాలు, హత్యలు, దోపిడీలు ఈ 3 చేస్తోందంటావు, అంతేగా? ఎస్ సార్. ఈ రోజు చైన్ స్నాచింగ్ జరిగింది కదా? అవును సార్. అప్పుడు నిన్ను ఈ రోజు మర్డరో క్రైమో జరుగుండాలి కదా? జరిగిందా? సమాధానం చెప్పు. పెద్ద మేధావిలా మాట్లాడా? క్రిస్టియానా? ఎస్ సార్. టీమ్ అలర్ట్. సిటీలో ఉన్న అన్ని పిఎస్లని కాంటాక్ట్ చేసి బైక్ రిలేటెడ్ మర్డర్ ఏదైనా జరిగిందా అని ఇమీడియట్ గా చెక్ చేయండి. ఎవడేడు? నోరు కొంచెం ఎక్కువగానే ఉంది. బైక్ రేస్ లో ఏదో ఛాంపియన్ అయ్యాడని సీఎం డైరెక్ట్ గా అపాయింట్ చేశారే, వాడే. అణిచుంచాలి. వీడి టీంలో మనోన్నొకని పెట్టు. అన్ని పిఎస్ లోని చెక్ చేశాను. మర్డర్ జరగలేదు. నేను చెప్పలా? పెద్ద పొడి చేసేవాళ్ళ మాట్లాడాడు. ఇంతవరకు జరగలేదంటే ఇకపై జరుగుతుంది. నోటుకు వచ్చినాడు వాక్. తప్పకుండా జరుగుతుంది. జరగపోతే? జరిగితే హలో, ఎవరండి? వినిపించట్లేదు. ఎవరు? అలర్ట్ చేస్తుంటే ఓ ప్రాణాన్ని కాపాడుండొచ్చు. నేననుకునేది కరెక్టే అయితే ఏపీ పోలీస్ ఇంతవరకు డీల్ చేసిన వాటిలో మహాదారుణమైన గ్యాంగ్ ఇదే అయి ఉండాలి. సల్యూట్ చీఫ్. అర్జున్ అని ఓ కొత్త ఏసీ మన గేమ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఎవడు వాడు? అర్జున్, ఈ కేసుని నువ్వే టేకప్ చేయి. మోడర్న్ కంట్రోల్ రూమ్ ని నువ్వు కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సిట్ డౌన్.
వీళ్ళందరూ మోడర్న్ కంట్రోల్ రూమ్ కి చెందిన కోర్ టీమ్స్. సిటీలో ఉన్న 4 లక్షల కెమెరాస్ ని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని జోన్ వైజ్ గా ఇక్కడి నుంచే మానిటర్ చేస్తాం సార్. ఉక్రెయిన్ లో ట్రైన్ అయిన హ్యాకర్స్ మన దగ్గర ఉన్నారు సార్. నైస్. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయబోతున్నాం? బైక్ గ్యాంగ్ ని వెతకబోతున్నాం సార్. వద్దు, ఆపేద్దాం. సార్ బైక్ గ్యాంగ్ ని వెతకడం ఆపేసి బైక్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఏం చేయాలో అది చేద్దాం. రివర్స్ ప్రాసెస్. సారథి సార్, ఇంతవరకు డబ్బు కోసం హత్య చేసిన వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారో చూడండి. ఎస్ సార్. అహ్మద్, ఎస్ సార్. రెగ్యులర్ గా డ్రగ్స్ యూజ్ చేసే కాలేజ్ పిల్లలు డ్రగ్స్ ఎలా కొంటున్నారో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. 1 వీక్ లో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. అవును, నీ ప్లాన్ ఏంటి? బ్లాక్ డేస్ లో జరిగిన అన్ని హత్యలకి అక్యూజ్లు సరెండర్ అయ్యారని చెప్పావు కదా, అందుకే నెక్స్ట్ ఏజెంట్స్ అందరికి పంపించు, ఫాలో అవ్వమని చెప్పు. అర్జున్, చెప్పు బుజ్జి. అన్నయ్య, నువ్వు రికమెండేషన్ లెటర్ ఇస్తే నాకు చోట మంచి ఉద్యోగం వస్తుంది. ఓ లెటరే కదా, ఇవ్వరా? వద్దమ్మా, నేను ఒకడికి ఎవరైనా రికమెండ్ చేస్తే వాడు నా దగ్గర చదివిన ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను వాడికి సాయం చేస్తే ఎవరో ఒక అమాయకుడికి అన్యాయం జరుగుతుంది. బుజ్జి, అర్జున్ చెప్పేది కరెక్టేరా. బుజ్జి, ఏమనుకోకు, నేను రమ్య బర్త్డే ఫంక్షన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. నా బుజ్జి బేబీ. దిస్ ఇస్ ఫర్ యూ. వావ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. కేక్ చేత్తో కాదు. రే నిన్ను. మేము ప్రేమించుకుంటున్నాం. ఎందుకు అలా తడబడుతున్నావు? లవ్ చేస్తున్నానని ధైర్యంగా చెప్పరా. నువ్వమ్మా? తను ఒకవేళ లవ్ చేసినా ఈ పెళ్లిలో మాకు ఇష్టం లేదు అర్జున్. ఏం మావయ్య? ఉద్యోగం లేనివాడికి ఎలా పిల్లనివ్వమంటావు చెప్పు? త్వరగా ఉద్యోగం దొరుకుతుంది మావయ్య, లేదంటే నేనే లోన్ తీసుకుని ఓ బిజినెస్ స్టార్ట్ చేయిస్తాను. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. మన తెలుగు కుర్రాళ్ళే వద్దనుకుంటున్నాను. అందరూ తాగుబోతులు. మొదటి కోడలే ఇంట్లో లేదు, ఇందులో రెండో కోడలంట. ఇలా చూడండి, నోరు పారేసుకోకండి. అమ్మా, మా ఆయనకి గనక ఉద్యోగం లేకపోతే నన్నిచ్చి పెళ్లి చేసేవారా చెప్పండి? ఈ అమ్మాయి కాకపోతే ఊళ్ళో 1000 మంది ఉన్నారే. 1000 మంది ఉన్నారు అత్తయ్య, కానీ ఇలా జులైగా తిరిగేవాడికి ఎవరు పిల్లనిస్తారు? బుజ్జి, ఏపీలో ఉన్న పిచ్చగాళ్లలో 410 మంది ఇంజనీరింగ్ చదివారంట. మీ అన్నయ్య గనక లేకపోతే నువ్వు 411వ వాడి అయి ఉంటావు. అన్నా, వైజాగ్ లో మన దగ్గర పౌడర్ కొని లైన్ లో వ్యాపారం చేసిన కుర్రాళ్ళు ఇళ్లే మొత్తం అందరిని ఎత్తుకొచ్చేసాను. 2 నెలలుగా నా దగ్గర పౌడర్ తీసుకోలేదు, అయినా లైన్ లో తిప్పుతున్నారు. మీరే కదరా బైక్ లో వచ్చి మా పౌడర్ ని కొట్టేసింది. మర్యాదగా మాకిచ్చేయండి, లేదా మీ పౌడర్ ని మేము దొంగలించలేదు. ఏదో కొత్త గ్రూప్ బైక్ మీద సరుకు సప్లై చేస్తోంది, వాళ్ళని అడిగి చూడండి. ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ చంపే. ఎందుకండి ఒక్కడిని మాత్రం వదిలేయమన్నారు? మన సరుకు మీద చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో బయటకెళ్ళి చెప్పడానికి ఒకడు ఉండాలి కదా. పోయినసారి మన దగ్గర 25 కేజీలు కొట్టేశారు, పర్వాలేదు. ఈసారి 1 టన్ను దించుతున్నాను, దాని విలువ 3000 కోట్లు. నేను వస్తాను, అడ్డొచ్చిన వాడికి చావే. సరుకు దించు. ఓకే సార్. సార్, 3000 కోట్లు విలువ చేసే 1 టన్ కొకైన్ కొలంబియన్ గ్యాంగ్ మళ్ళీ వైజాగ్ లోకి తీసుకురాబోతున్నారు.
మ్యాటర్ కొంచెం పెద్దదిగా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. సరే మావయ్య, నేను చూసుకుంటాను. చెప్పండి రాజారాం. అదే కొలంబియన్ గ్యాంగ్ నుంచి 3,000 కోట్ల రూపాయల పౌడర్ వస్తోంది. నాకు 10%, 300 కోట్లు. డీలోకే అంటే ఎక్కడ ఎప్పుడో చెప్తాను. డీలోకే. లేడీ చీఫ్, గుడ్ న్యూస్. 1 టన్ను సరుకు, విలువ 3,000 కోట్లు. సేమ్ రూట్. గేమ్ ఆడతావా? days లో కొలంబియా నుంచి పౌడర్ వస్తుందంట. గ్రాఫిటీ వేయమని చెప్పు. అర్జున్ సిటీలో ఉన్నంత వరకు రిస్క్ తీసుకోవద్దు. సారా, మన ఎవరని మన బైకర్స్ కి తెలీదు, ఏజెంట్స్ కి తెలీదు. గ్రాఫిటీయే కనెక్షన్. గ్రాఫిటీ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలీదు. దాన్ని స్కాన్ చేసి హ్యాక్ చేసి మన నెట్వర్క్ కనిపెట్టేంత సీన్ పోలీసులకి లేదు. ఒకవేళ కనిపెట్టినా అర్జున్ మాత్రమే కాదు, మొత్తం ఏపీ పోలీసు వచ్చినా సరే మనం బైక్ నడిపే స్పీడ్కి వాళ్ళెవ్వరూ మన వెంట్రుకు కూడా పీకలేరు. వెరీ గుడ్ ఐడియా అర్జున్, క్యారీ ఆన్.